చంద్రబాబు గారిది ఎప్పుడు కూడా ఫీల్ గుడ్ గవర్నెన్స్. చిట్ట చివరి రోజు దాకా అసలు పబ్లిక్ అందరూ విపరీతంగా సంతృప్తి పడుతున్నట్టు ఉంటుంది. ఎందుకు? రోజు ఒక ఈవెంట్. ఇప్పుడు మనకి ఇంట్లో సహజంగా అప్పులుంటాయి, కష్టాలుంటాయి, గొడవలుంటాయి, తిండికి ఇబ్బందులుంటాయి. ఇట్లాంటివి ఉన్నా సరే పండగొచ్చిందన్నప్పుడు ఏదో ఉన్న బట్టల్లో మంచి బట్టలు కాస్త పౌడర్ రాసుకొని తిరుగుతాం. అదొక టెంపో లేదా ఎవరిదైనా ఫంక్షన్ ఉంది. ఇక ఆ పనిలో పడిపోతే మనకు ఇంకొక ఆలోచన ఉండదు. వీటికి సంబంధించి ఆ టైంలో సైకలాజికల్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే చంద్రబాబు గారు చేసుకొచ్చింది. నిన్న దీపావళికి బాణాసంచా కాల్చడాలు, లేకపోతే బెంచ్ ఏది మన బీసెంట్ రోడ్డుకి వెళ్ళి వ్యాపారస్తులతో మాట్లాడాలి. కానీ ఇట్లాంటి టైంలో ఒక్కటి ఆలోచించాలి. బీసెంట్ రోడ్డు వాస్తవంగా ఆ రోజు పొట్ట కొట్టినట్టు. ఆదివారం పూట్లనే షాపులన్నీ క్లోజ్ అయ్యి ఉంటాయి. రోడ్ల మీద షాపులే ఉంటుంటాయి. మెయిన్ షాపుల వాళ్ళందరూ సగానికి సగం మూసేస్తారు. రోడ్ల మీద పెట్టుకునే వాళ్ళే వ్యాపారాలు. నిన్న చంద్రబాబు గారు బీసెంట్ రోడ్డు ఎందుకయ్యా అంటే జీఎస్టీ గురించి వాళ్ళతో మాట్లాడతారు. వ్యాపారులతో ఏం మాట్లాడతారు? మాట్లాడాల్సింది వీళ్ళతో, పబ్లిక్తో. ఇంకోటి పబ్లిక్తో కూడా మాట్లాడారు అక్కడికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు అంతా ముందు అసలు అంత ఖాళీగా నేను ఆ విజువల్ చూస్తే ఆశ్చర్యపోయా. బీసెంట్ రోడ్డు ఏంటి, ఎంత ఖాళీ ఏంటి? చంద్రబాబు గారి వెహికల్ అట్లా వస్తుంది నిదానంగా, సినిమాలో టైప్లో మ్యూజిక్లో వేసి మన భాషా సినిమాలో ఈయన దిగినట్టుగా దిగుతారు. ఆ వెనకాల మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆళ్ళకీళ్ళకి నమస్కారం పెట్టుకుంటారు, చేతులు ఊపుతారు. జనాలు అక్కడొకళ్ళు ఉంటారు. ఇట్లా అసలు మా బీసెంట్ రోడ్డు ఏంది? మా బీసెంట్ రోడ్లో అంత ఖాళీగా ఉండడం ఏంటి? రోడ్ల మీద షాపులు లేకపోవడం ఏంటి? అసలు ఆ బీసెంట్ రోడ్డు లుక్కే తీసి అవతల పడేశారు నిన్న. ఉద్యోగులు అది ఎవరో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు అట్లాంటి వాటికి ఆ టెంపో క్రియేటెడ్ అయ్యేట్టు ఉంటే బాగుండేది. షాపులు అటు ఇటు షాపులు ఉంటాయి కన్స్ట్రక్టెడ్, మధ్యలో పెట్టి అమ్మే వాళ్ళే వందలు వేల మంది. ఆ ఫీల్ తీసి పడేశారు. బాబు గారు బీసెంట్ రోడ్డుకే వెళ్ళారా అంటే పేపర్లు టీవీల వరకు నిజం. బట్ వాస్తవం బీసెంట్ రోడ్డుకి వెళ్ళిన ఆ బీసెంట్ రోడ్ లుక్కుని జరగొట్టారు. వాళ్ళ పొట్ట కొట్టినట్టయింది.